అయోధ్యలో రామ మందిరం పూర్తి కావస్తుంది. వచ్చే నెలలో ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన ఏదైతే దర్వాజాలకు సంబంధించి ఆ వర్క్ అంతా కూడా బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోకి సంబంధించిన వారే నిర్వహించారు. ఇంకా పూర్తి పని కూడా అక్కడ కంప్లీట్ కావస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అనురాధ టింబర్ డిపో సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. శరత్ బాబు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు అయోధ్య మందిరంలో తలుపులు వర్క్ చేయడానికి ఎలా పిలుపు వచ్చింది? అసలు ఏంటిది దీనికి? మొట్టమొదట శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి మేము తలుపులు తయారు చేయడం మొదలుపెట్టాము. ఆ తలుపులు చేశాక మాకు బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ అనంత శేషైన విగ్రహం ఇవన్నీ చేయడంతో ఒక 2-3 సంవత్సరాల క్రితం అయోధ్య ట్రస్ట్ నుంచి శ్రీ చంపత్రాయ్ గారు మమ్మల్ని ఒక మోడల్ తయారు చేసి గుడిలో పెట్టమన్నారు. ఆ మోడల్ అంటే గుడి ఎలా ఉండబోతుందో కలపలో తయారు చేసి అక్కడున్న దర్శనం చేసుకునే దర్శన మార్గంలో పెట్టమన్నారు. అది మేము శ్రీరామనవమికి అక్కడ పెట్టాము. అది చాలా బాగా వచ్చింది. అది దాంతో పాపులారిటీ బాగా పెరిగింది. అదిగాక ఒక సంవత్సరం క్రితం శ్రీరామ జన్మభూమి ట్రస్టు, లార్సన్ అండ్ టూబ్రో, టాటా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీస్ వాళ్ళు ముగ్గురు కలిసి ఇండియా వైడ్ బెస్ట్ టీమ్స్ని గుడికి సెలెక్ట్ చేసే ప్రాసెస్లో మమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఐడెంటిఫై చేసి. ఆ ఐడెంటిఫికేషన్లో భాగంగా మాకు ఈ తలుపులు చేసే కార్యక్రమాన్ని అప్పచెప్పారు. అది మేము ఇప్పుడు జనవరి ఓపెనింగ్కి ప్రాణ ప్రతిష్టకి సంబంధించే కార్యక్రమాలు మొత్తం పూర్తి చేశాము. జనవరి 1వ తారీఖు నుంచి మా తలుపులు బంగారం తాపడం చేసినవి అందులో పెట్టేస్తాం. మొత్తము ఎన్ని తలుపులు చేశారు? మొత్తం ఎలాంటి కలప అక్కడ వాడారు? వర్క్షాప్ అక్కడే ఏర్పాటు చేసి అంటున్నారు. ఎక్కడి నుండి తీసుకొచ్చారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం అయోధ్యలోనే పని జరుగుతుంది. అక్కడే వర్క్షాప్ ఏర్పాటు చేశాము. సుమారు 60 మంది కార్మికులు, కార్వర్స్, ఎక్స్పర్ట్ స్కిల్డ్ కార్వర్స్ పనిచేస్తున్నారు. వీరందరూ కూడా అయోధ్యలోనే ఉండి పనిచేస్తున్నారు. దానికి సంబంధించిన కలప ఎక్కడి నుండి తెచ్చారు? అసలు దాని ప్రాముఖ్యత నుంచి చాలా నాణ్యమైన కలప వాడాము. అది తెచ్చుకోవటానికి కూడా బాగా సమయం పట్టింది. చాలా హై క్వాలిటీ వుడ్ వాడాము. మొత్తం ఎన్ని దర్వాజాలు తయారు చేశారు? దాంట్లో ఎన్ని ఇప్పటికి కంప్లీట్ అయ్యాయి? ఎట్లా ఉంది సార్ వర్క్? దర్వాజాలు 100, తలుపులు 18, 118 ఇప్పటి వరకు పూర్తయింది. అంటే ముఖ్యంగా రామ మందిరానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తారు చాలామంది. మీకు హైదరాబాద్లో ఈ అవకాశం రావడం, రామునికి సంబంధించిన నిర్మాణంలో మీరు కూడా ఒక భాగస్వామ్యం కావడం ఎట్లా అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ మెయిన్ గర్భగుడికి సంబంధించిన డోర్లని ఎలా డిజైన్ చేశారు? ఏమున్నాయి అసలు దానిపైన? గర్భగుడి డోర్ మీద మయూరం ఉంది, కార్వింగ్. అది డిజైన్ అంతా కూడా ఆర్కిటెక్ట్ సోంపురా గారు ఇచ్చారు. కార్వింగ్ అంతా టీము శ్రీ కుమారస్వామి రమేష్ గారు చేశారు. డిజైన్ సూపర్వైజను అంతా కూడా మా తమ్ముడు చదవాడు కిరణ్ కుమార్ గారు. జాయినరీ టెక్నిక్స్ అంతా కూడా వుడ్ సెలెక్షన్ అంతా ఆయన చూశారు. ఈ మొత్తం కూడా పెద్ద టీం వర్క్, అందరం కలిసి పనిచేస్తేనే ఈ పని జరుగుతుంది. అంటే మనం ఇక్కడ కూడా చూస్తున్నాం, చాలా పెద్ద మొద్దులు ఇవి. కొన్ని సంవత్సరాల నుండి పెరిగితే తప్ప ఇలాంటి మొద్దులు రావు. అట్లాంటి అంత పెద్ద డోర్లు అంత డిజైన్ కావడానికి ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన కలప వాడిరు? ఆ కలప సెలెక్షన్లో ఎట్లాంటి పాత్ర ఉంది? ఎట్లా ఉందంటే సుమారు 80 నుంచి 100 సంవత్సరాల వయసు ఉన్న చెట్లు బాగా ఏరి కోరి సెలెక్ట్ చేసి అందులో నుంచి వచ్చిన నాణ్యమైన కలప మాత్రమే వాడారు. ముఖ్యంగా మీరు అక్కడ ఇప్పుడు ఎప్పటి నుండి పని చేస్తున్నారు? ఎన్ని రోజులు పట్టింది తలుపులన్నీ చేయడానికి? జూన్ నుంచి చేస్తున్నామండి. పని ఇంకా కంటిన్యూగా జరుగుతుంది. ఇంకో 1 ఇయర్ వరకు పని జరుగుతాను. ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతుంది రామ మందిరంలో మీ భాగస్వామ్యం రావడము, తలుపులు తయారు చేయడం? ఎందుకంటే దేశంలో చాలామంది ఈ రాముని గుడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు, హిందువులంతా కూడా. అది ఇప్పుడు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతుంది, ప్రారంభించబోతుంది కూడా. మీరేమనుకుంటున్నారు? వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ అనుకుంటున్నాను. చాలా సంతోషంగా. అంటే మీరు గతంలో యాదాద్రిలో పనిచేసారు, యాదాద్రికి సంబంధించిన రిజల్ట్ చూశారు. ఇప్పుడు అలాంటి రిజల్టే అయోధ్యలో ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎట్లా అనుకుంటున్నారు మీరు? యాదాద్రిలో తలుపులకి చేయటానికి మాకు సమయం ఉంది, ఇక్కడ సమయం లేదు. అదే పెద్ద ఛాలెంజ్. ఇక్కడ బాగా
అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే సక్సెస్ఫుల్గా చేశాం. ఆ టెన్షన్ ఉండేది మాకు. ఇప్పుడు పూర్తి చేశాం కాబట్టి కొంచెం అది ఆ, పర్వాలేదు. ఇప్పుడు అనురాధ టింబర్ డిపో ఓన్లీ మందిరాలకు సంబంధించిన డోర్లే చేస్తుందా? హైదరాబాద్లో మిగతా వర్కులు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తుందా? హైదరాబాద్లో మీ ఇంటికి కావాలి ఒక తలుపు అన్నా కూడా మేము చేసిస్తాం. అది మా కంపెనీ పాలసీ. అందరికీ ఏ కామన్ పీపుల్కి ఎవరికి ఏం కావాలన్నా కూడా మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎటువంటి వుడ్ కావాలన్నా కూడా మేము అందరి నీడ్స్ తీరుస్తూనే ఉంటాం. అంటే సమయం చాలా తక్కువ ఉంది కానీ పని పెద్దగా ఉంది. ఎట్లా చేసారు మరి దాన్ని అంతా కూడా అంతమంది కళకు? ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి డోరు చరిత్రలో మిగిలిపోయే డోరు, ఎంతో మంది చూసే డోర్లు అవన్నీ ఎట్లా చేశారు? అంతమంది టీం మీ దగ్గర ఉన్నారా? ఎట్లా? ఉన్నారండి, టీం ఉండబట్టే మాకు ఆ పని అప్పచెప్పారు. చాలా బాగా పూర్తి చేశాం. ఎట్లా చేసారు? దానికి మిషన్స్తో కార్వింగ్ చేశారా, హ్యాండ్తో చేశారా? పూర్తిగా చేత్తో చేశాము. ఎటువంటి మిషన్లో వాడలేదు. చాలా జాగ్రత్తగా చేశాం. ఇక్కడ కూడా ఒక రాముడి విగ్రహం ఉంది. అది ఎంత వయసు చెట్టుది అది? అసలు అది ఒక 1000 సంవత్సరాల చెట్టు. ఇది అనంత పద్మనాభ స్వామిది ఏమో 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. దీని తర్వాత అది దీనికన్నా కొంచెం చిన్నది. ఆ వృక్షంలో మేము రాముల వారు లంక నుంచి వెనక్కి వచ్చే పరివారం మొత్తాన్ని కూడా 3D రూపంలో చెప్తున్నాం. అది పూర్తయిందండి మొత్తం? ఇంకా పని ఉంది ఆ చెట్టుకి ఇప్పుడు రాముడి దానికి సంబంధించి ఇక్కడ ఉన్న విగ్రహం? ఇంకా లేదండి, సగమే అయింది. ఇంకా పని ఉంది, ఇంకో 6 నెలలు పని ఉంది. దీన్ని పంపిస్తారా అయోధ్యకి లేదంటే ఇక్కడే ఉంచుతారా? అసలు దీనికోసం ప్రస్తుతానికి తెలియదు. అయోధ్య నుంచి బాగుందన్నారు. మరి ప్రస్తుతం రాములు వారు ఇక్కడే ఉన్నారు. వారి ఇష్టం, వారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. ఓకే, అయితే ఖచ్చితంగా తామకి యాదాద్రిలో చేసిన పనిని చూసి ఇక్కడ అయోధ్యలో అవకాశం వచ్చింది. దీన్ని మేము ఈ రామ మందిరంలో తలుపులు తయారు చేసే అవకాశం మాకు రావడం చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా కూడా ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నామని శరత్ బాబు చెప్తున్నారు.